వెళ్తే గుంటూరు కృష్ణబాబు కాలనీలో దాడికి గురైన బాధిత మహిళను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత విడదల రజని పరామర్శించారు. అనంతరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. విడదల రజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బాధిత మహిళను వివస్త్రం చేసి దాడి చేయడం అమానీయమని పేర్కొన్నారు. కలెక్టర్, డీజీపీ, ఎస్పీ కార్యాలయాలు సమీపంలో ఉన్నప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని విమర్శించారు. బోరు వేయించేందుకు టీడీపీ వార్డు కార్యదర్శి 10,000 మామూలు అడిగాడని, ఇవ్వకపోవడంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలేదని, పోలీసులు అలసత్వం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదమర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం దుర్మార్గమని ఆమె అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఘటన జరిగిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జూలై 16నే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పట్ల జరిగిన అరాచకం ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించి దాని తాలూకు చర్యలకు సంబంధించి మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనికి తీసుకున్న చర్యలేంటో చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో దీనికి కారకులైన వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఈరోజు కొంతమంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ వినూత్నమైన వీడియోలు చేస్తూ అది మళ్ళీ ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మన అంబటి రాంబాబు గారు, మనకందరికీ సుపరిచితులే, మన అంబటి రాంబాబు గారు ఒక వినూత్నమైన కొత్త కథనాన్ని తీసుకొని వచ్చారు. అయితే మనం జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా పేదరాశి పెద్దమ్మ కథలు వింటూ ఉంటాం. పేదరాశి పెద్దమ్మ గురించి మనందరికీ తెలుసు. ఇక్కడ మనకి పేదరాశి పెదనాన్న అంటే మన అంబటి రాంబాబు గారు పేదరాశి పెదనాన్నలాగా, ఒక చిలక జోష్యుళ్లాగా, ఒక టీవీ రిపోర్టర్ లాగా మీడియా ముందు కూర్చొని ఈ కథనాలు ఇలా జరిగాయి,
ఇది ఇలా జరిగింది అని ఒక ప్రత్యక్ష సాక్షిలాగా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు, దానికి అనుగుణంగా పోలీస్ అధికారులు ఇలా ప్రవర్తించారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన అంబటి రాంబాబు గారు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసినట్టుగా, దగ్గరుండి విన్నట్టుగా చాలా అద్భుతంగా మీరు ఈ కల్పించిన కట్టుకథకి దీనికి మళ్ళీ విచారణ జరిపించాలి అని అంటూ చేసిన ఒక వీడియోకి నిజంగా నవ్వాలా? లేకపోతే మీరు నిజంగా రాజకీయంలో ఇన్నాళ్లుగా ఉన్నారే అని బాధపడాలా? అర్థం కాని పరిస్థితిని తీసుకొచ్చారు. అక్కడ అధికారుల్ని నిర్దేశించడం జరిగింది. బహుశా మీరు చూడలేదేమో అంబటి రాంబాబు గారు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, గంటలో దీనికి పాల్పడిన వ్యక్తులు స్టేషన్‌లో ఉండాలి అని చెప్పి ఎంతో సీరియస్‌గా ఈ విషయంలో ఉన్న సెన్సిటివిటీని, సీరియస్‌నెస్‌ని పరిగణలోకి తీసుకొని, గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సీఐ గారికి ఎంతో సీరియస్‌గా చెప్తే, ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? ఒక మహిళ పట్ల జరిగే విషయాన్ని సర్వసాధారణమైన విషయంగా ఎందుకు పరిగణించారు? ఇమ్మీడియేట్‌గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న దాని మీద ఆయనకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాని గురించి మాట్లాడకుండా కొత్త కథనం ఏదో సృష్టిస్తూ నా దగ్గరకొచ్చారు, అక్కడ పని జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ అటెళ్లారు, అక్కడ పని జరగలేదు. నేను ఆపాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో మీరేదో వీడియో రిలీజ్ చేస్తే మళ్ళీ మేము హుటాహుటిన దానికి రియాక్ట్ అయ్యాము. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఈ ఘర్షణంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకి ఎందుకెళ్లారు? గుంటూరు నగరంలోని మెప్మా రీసోర్స్ పర్సన్స్ జీతాల సమస్యపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో 12వ వార్డుకు చెందిన ఆర్పీలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాలు సమర్పించారు. నగరంలోని ఇతర వార్డుల ఆర్పీలకు జీతాలు చెల్లించినప్పటికీ తమకు మాత్రం ఉద్దేశపూర్వకంగా వేతనాలు నిలిపివేశారని వారు ఆరోపించారు. 12వ వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్ ఇందిరా సుశీల తమ జీతాల అప్రూవల్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా జీతాలు అందక తమ కుటుంబాల పోషణ భారంగా మారిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆర్పీలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుక్షితులైన రిపోర్టర్లుగా పనిచేయాలని, ఎక్కడ ప్రజా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైన వెంటనే జగన్ 2.0 సూపర్ యాప్ లో నమోదు చేసేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను నేరుగా అందులో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఒక పక్క ఆ మాట చెప్తూనే ఆయన గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణిస్తూనే ఇంకొక పక్క రైతులకి భయపెడతా ఉన్నాడు. మీరు పంటలు వేయొద్దు అని జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. అంటే డబుల్ స్టాండర్డ్స్. ఎవరు పట్టినా ఊరికి భజన చేయటం తప్పించి చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో ఉన్నటువంటి ఒక్క నిజాయితీ లేదు. ఏ సివిల్ సప్లైస్ మంత్రి గారు చూసినా ఎక్కడ రేషన్ బియ్యం ఇటు పోతుందో తెలియట్లేదు. నేరుగా 10 రూపాయలు పెట్టి రేషన్ డీలర్ కొంటా ఉన్నాడు, 13 రూపాయలకి ఒక మిల్లర్కి అమ్ముతా ఉన్నాడు, 32 రూపాయలకి ప్రభుత్వానికి అమ్ముకుంటున్నాడు ఆయన. ఏంది ఇది? ఎంత ఎక్కడైనా ఉందా? అసలు ఏం పోతాయి? వ్యవస్థలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇవన్నీ కూడా మరి ఒక ప్లాన్డ్గా కరప్షన్ జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి సమయం రాబోతా ఉంది. గతంలో ఇదే రేషన్ బియ్యం మీద 40% వాడుతున్నారు, ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు తెలిస్తే మేము ఆ రోజు సార్టెక్స్ బియ్యం తీసుకొచ్చాం, నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇచ్చాం, సన్న బియ్యాన్ని ఇచ్చాం. స్వర్ణ వెరైటీ కాదు, బీపీటీ బియ్యాన్ని గుంటూరు జిల్లా వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు ఆలోచన చేశాం. దాదాపు 70% తీసుకొని వెళ్ళాం వాడకాన్ని తీసుకొని. ఈరోజు ఏది ప్రయత్నం ఏది? అసలు ప్రజలకు ఇచ్చేటువంటి ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా ఎలా చేసుకోవాలి?
ఏ రకంగా చేయాలనేది ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. దీంట్లో చాలా వ్యవస్థీకృతమైపోయింది కరప్షన్ అంతా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇటువంటి అనేక కార్యక్రమాలకి శాంపిల్ చెప్పాను. రేపు ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ రేషన్ డీలర్ ఎక్కడ ఎవడికి అమ్మాడు, ఎవడు దాని వెనకాతలు ఉన్నాడు, ఏం జరుగుతోంది అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము దీన్ని నిక్షిప్తం చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ చేసినదంతా కూడా కక్కిచ్చేదాకా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది కార్యకర్తకి ఒక బలాన్ని ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రతి వాళ్ళు దీన్ని ఈ యాప్ని డౌన్లోడ్ చేసి విస్తృతంగా వినియోగించాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు కావచ్చు. దాదాపు 1,70,00,000 ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినటువంటి పరిస్థితి, వారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళ ఓటు ద్వారా చూపించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీ అభిమానాన్ని యాక్షన్లో చూపించండి. మనకున్నటువంటి నమ్మకాన్ని తిరిగి నాయకుడు అధికారులకు రావటానికి, ఆయన ద్వారా మేలు పొందడానికి మనం తప్పకుండా ఈ యాప్ ఉపయోగపడుతుంది. యాప్లో రిజిస్టర్ అవుదాం, యాప్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలతో భారీ మహాధర్నా నిర్వహించారు. సొంత ఇల్లు లేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ కు అర్హులైన పేదల వినతి పత్రాలను నాయకులు అందజేసి వెంటనే ఇంటి స్థలాల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో ఉన్న వారికి సెంటున్నర స్థలం ఇచ్చి చేతులు దులుపుకుంటే, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆందోళన చేశాం. మా ఆందోళనతో పాటు మాతో పాటు మేము అధికారంలో కనుక వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 ఇస్తాం స్వయాన చంద్రబాబు, లోకేష్ బాబు ప్రకటనలు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ముందు ఇల్లు లేనటువంటి నిరుపేదల చేత మహాధర్నా కార్యక్రమాన్ని సిపిఐ గుంటూరు నగర సమితిగా నిర్వహిస్తూ ఉన్నాం. మేము సిపిఐగా ఒకటి అడుగుతూ ఉన్నాం, ఈ ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ఏదైతే ఉందో, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాము, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి సుమారు 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడే 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఆ హామీ అమలు చేయడంలో ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకు వేయడం లేదు. సాధన కోసం అలాగే పేదలకు బంజరు భూములు పంపిణీ చేయడంలో అర్ధ శతాబ్దంగా లక్షలాది ఎకరాలతో గ్రామీణ పేదలకి, దళితులకి, వ్యవసాయ కార్మికులకి పంపిణీ చేపించిన చరిత్ర అధికారంలో ఏ పార్టీ ఉన్నా పోరాడే శక్తి సిపిఐ పార్టీ సాధించింది. సిపిఐ పార్టీ ఈ ప్రభుత్వం నిన్న జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయింది. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం. హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పినప్పుడు అందరికీ ఇళ్ళు స్థలాలు ఇస్తాము, స్థలం ఉన్న వాళ్ళకి
డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. గుంటూరు తాడేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామం గల్లీ బజార్ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు కంచర్ల బాను మాట్లాడుతూ సికా రత్నం, సికా సుధాకర్ అనే వ్యక్తులు రోడ్డును మూసివేసి ఇల్లు నిర్మించడంతో రాకపోకలకు డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి ఆక్రమణపై విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. బాను అండి, తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం అండి. మాది రోడ్డు డ్రైనేజ్ ఇష్యూ సార్. మాది 30 years నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉంటున్నాం సార్. అంటే మా ఫాదర్ వాళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. మా ఫాదర్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. అయితే తర్వాత మేము 4 times ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టాము. మాకైతే ఏం న్యాయం జరగట్లేదు సార్. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పీజీఆర్ఎస్ అంటున్నారు కానీ మాకైతే ఏం న్యాయం జరగలేదు. అయితే మెయిన్ ఇష్యూ దీనికి ఏంటంటే, ఇది రోడ్డు అయితే సార్, రోడ్డు మధ్యలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సార్. వాళ్ళకి సపోర్టింగ్ కోసం వాళ్ళకి కంప్లీట్గా సపోర్టింగ్ 50 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళు మేమైతే ఒకటే ఫ్యామిలీ. అయితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళకి కంప్లీట్గా సపోర్ట్ ఇస్తున్నది కూడా టీడీపీ తాడేపల్లి ఇన్ఛార్జ్ ఒక అతను, వల్లభనేని వెంకటరావు అనే ఒక అతను ఉన్నారు సార్. వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేశారు కూడా. వాళ్ళు మాకు వెంకటరావు అనే అతను కూడా మాకు కాల్ చేసి రండి సెటిల్మెంట్ చేసుకుందాం ఉన్నారు. మేము సెటిల్మెంట్కి అయితే వెళ్ళే పరిస్థితి మాది కాదు సార్. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. ఆయన సెటిల్మెంట్కి కూడా ఏమన్నారంటే, ఆ ఇల్లు పగలగొట్టడానికి అయితే ఛాన్స్ లేదు. అంటే రోడ్ పబ్లిక్ ప్రాపర్టీ సార్. అది పబ్లిక్ ప్రాపర్టీని కూడా మరి పగలగొట్టడానికి ఛాన్స్ లేదంటే మరి మాకు న్యాయంగా జరుగుతుంది సార్. మాకైతే రోడ్డు డ్రైనేజీలు కావాలని అయితే మేము పెట్టుకున్నాం సార్. యాక్చువల్లీ మరి కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. పోయినసారి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పెట్టినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఇది చాలాసార్లు వచ్చావు కదా నువ్వు, అసలు ఇది మేమైతే కమిషనర్ గారికి అయితే చెప్పాము. నా ముందే కాల్ చేశారు కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కలీం బాషా గారు చేశారు. మరి ఇదేంటి కంప్లీట్ ఏదన్నా పొలిటికల్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందంటారా అన్నారు. కంప్లీట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. అది మా దగ్గర కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉంది. మా దగ్గర ఫోన్ రికార్డింగ్స్ కూడా ఉంది. టౌన్ ప్లానర్ ఫస్ట్ నోటీస్ ఇచ్చారు సార్. ఆ ఇల్లు మధ్యలో కట్టిన వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఏమని, ఇల్లు మధ్యలో కట్టారు కదా, మీకేమన్నా ప్రూఫ్లు ఉన్నాయా ఇల్లు కట్టడానికి అని చెప్పని అడిగారు. వాళ్ళ దగ్గర అయితే ఏం ప్రూఫ్లు లేవని చెప్పారు. అయినా కానీ తర్వాత కమిషనర్ గారు వచ్చి, మీరు ఒక ఇటుకు కూడా కట్టడానికి వీలు లేదని చెప్పన్నారు. నేను ప్లాస్టింగ్ కూడా చేస్తున్నారు. దాని గురించి మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు కాల్ చేస్తే, మేమైతే ఏం చేయలేము సార్. అది వల్లభనేని వెంకటరావు గారు డీల్ చేస్తున్నారు అని చెప్పని డైరెక్ట్గా పేరు కూడా మాట్లాడి కూడా చేశారు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు రోడ్డు కావాలి. ఆ రోడ్డు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మాకు న్యాయం చేయండి. మాకు వేరే ఇదేం అవసరం లేదు సార్. మాకు ఇది ఫండమెంటల్ రైటే కదా సార్, ఎవరికైనా రోడ్డు డ్రైనేజ్ అనేది. దాని గురించి నేను టీడీపీ గవర్నమెంట్ని కూడా మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఒక సంస్థలో ఎవరన్నా పనిచేసేటప్పుడు ఆ సంస్థలో తప్పు చేస్తే ఆ సంస్థకు కూడా పేరే కదా సార్. అది అందుకని మెన్షన్ చేస్తాను సార్. దాని గురించి మీరు నా పేరు కంచర్ల బాను సార్, తాడేపల్లి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ చిలకలూరిపేటలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జి ఈశ్వరయ్య మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ నాయకులు, కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 21 రోజుల కాలంగా దేశంలో జరిగినటువంటి నీట్ పరీక్షల లీకేజీ పైన విచారణ చేపట్టి దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలని, అదేవిధంగా పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకొని రావాలని, విద్యారంగం పైన సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఢిల్లీ కేంద్రంగా సోనం వాంగ్చుక్ గారు దాదాపు 19 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వరుసగా ఈ దేశంలో 12 సంవత్సరాల కాలంలో 89 సార్లు పేపర్ లీకేజీలు అయ్యి పరీక్షలన్నీ కూడా రద్దయిపోయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా తయారైందని చెప్పి ఒకవైపున ఆందోళన చేస్తూ ఉంటే,
కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోనం వాంగ్చుక్ చేసేటువంటి దీక్షలు భగ్నం చేయడం దుర్మార్గకరమైన విషయం అని చెప్పి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్తో సహా సిజేపీ పార్టీ నాయకత్వం అదే జంతర్ మంతర్లో ఈరోజు ఆమరణ దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏమి జరిగినా కూడా మౌనంగా ఉండడం అనేటువంటిది ఇది చాలా దారుణమైన విషయం. రామాలయంలో 200 కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు కుంభకోణం జరిగి దొంగతనం జరిగితే మౌనంగా ఉన్నాడు. 30 మంది ఒక మైనర్ బాలిక పైన పడి మానవ మృగాలు విచ్చలవిడిగా రేప్ చేస్తే ఆయన మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా మణిపూర్లో అంత పెద్ద ఎత్తున అక్కడ తగాదాలు వచ్చి వారు ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ మౌనంగా ఉన్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే అక్కడ మౌనంగా ఉన్నాడు. ఇంకా భారత ప్రధానమంత్రి దేన్ని అడ్రస్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. 20 మంది విద్యార్థులు నీట్ పరీక్ష ఇది రద్దు కావడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మరి ఈ ప్రభుత్వం బాధ్యత కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలో, మీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి హర్యానాలో 2024లో ఈ పరీక్ష రద్దు అయింది. 2026లో మీరు అధికారంలో ఉన్నటువంటి ఈరోజు రాజస్థాన్లో ఈ పరీక్ష రద్దు అయింది. నిన్న మహారాష్ట్రలో టెట్ పరీక్ష రద్దు అయింది. అదేవిధంగా సిబిఐ సిలబస్ మొదలుకొని అన్ని రకాల పరీక్షలు ఈరోజు రద్దు అయిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తే కనీసం మాట్లాడకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సత్తెనపల్లి పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు దస్తావేజు లేఖరుల సంఘం ప్రకటించింది. సత్తెనపల్లి దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు పోతంశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవో వల్ల దస్తావేజు లేఖరుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. వందల సంవత్సరాలుగా ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు రాస్తూ వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. కొత్త విధానాల వల్ల చాలా మంది దస్తావేజు లేఖరులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. పోతంశెట్టి వెంకటేష్, సత్తెనపల్లి సంఘం దస్తావేజు లేఖర అధ్యక్షుల్ని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 396 జీవోని ద్వారా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు. అదేవిధంగా దస్తావేజు లేఖలు రోడ్డును పడబోతున్నారు. వారి కుటుంబాలు కూడా రోడ్డును పడబోతున్నారు. ఎందుకనగా సదరు ఆస్తుల్ని ఎన్నో వందల ఏళ్ల నుంచి దస్తావేజు లేఖలు రాసుకుంటూ వారి జీవనోపాధి తెలుసుకుంటూ ఉన్నారు. సదరు జీవనోపాధిని కోల్పోవడానికి కారణం 396 జీవోని తెచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఈ రోజు నుంచి 31వ తారీఖు దాకా, ఈ నెల 31వ తారీఖు దాకా మేము పెన్ డౌన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజల ఆస్తులు కాపాడుకోవడానికి, మేము కూడా మా జీవనోభివృద్ధిని కాపాడుకోవడానికి ప్రభుత్వం వారికి మన్నవించుకున్నది ఏమనగా ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. వర్ధిల్లాలి రాష్ట్ర సంఘ దస్తావేజు లేఖరుల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన 3 శస్త్రచికిత్సలు నిర్వహించి గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ తెలిపారు. వైద్యుల వివరాల ప్రకారం ఒక రోగి గాల్ బ్లాడర్ లో ఉన్న 1000కి పైగా చిన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మరో రోగికి గాల్ బ్లాడర్ లో ఉన్న 150కు పైగా పెద్ద రాళ్లను విజయవంతంగా తొలగించారు. అలాగే మరో రోగికి కిడ్నీలో ఏర్పడిన పెద్ద రాయిని ప్రత్యేక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి తొలగించారు. గాల్ బ్లాడర్, కిడ్నీ సంబంధిత తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న ఈ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విశ్వనాథ్ గంధం, సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. యాక్చువల్గా నిన్నటి రోజు మన హాస్పిటల్లో ఎమర్జెన్సీకి నిన్న సివియర్ పెయిన్తో 2 ఫీమేల్ కేసెస్ వచ్చినాయండి. సో
ఈ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూట్ కోలిసిస్టైటిస్ కింద తీసుకుని ఇమీడియట్‌గా సర్జరీకి తీసుకోవడం జరిగింది. సో, సర్జరీ తీసుకున్న తర్వాత మేము నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే, అంటే జనరల్‌గా రెగ్యులర్‌గా మేము చేసే కేసుల్లో 100, 200 రాళ్ళు అన్ని రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. బట్ 1000కి పైగా రాళ్ళు ఒక ఫిమేల్‌లో చూడటం. అండ్ ఇంకో ఫిమేల్‌లో కూడా కంపారిటివ్ చేసుకుంటే ఆల్మోస్ట్ వాల్యూమ్ సేమ్. బట్ ఏంటంటే కన్సాలిడేట్ అయిపోయి ఇంకో ఫిమేల్‌లో ఆల్మోస్ట్ 150 స్టోన్స్ తీయటం జరిగిందండి. అదే విధంగా ఇంకో పేషెంట్ ఏంటంటే ప్లాన్డ్ సర్జరీ అనుకోవాలి. కిడ్నీ ఆల్మోస్ట్ డీటీపీఎస్ స్కాన్ ఇయన్నీ చేసుకొని మనం కిడ్నీ పనితీరన్నీ బాగున్న తర్వాత ప్లాన్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కిడ్నీ సైజ్ ఉన్నంత స్టోన్ నిన్న కేర్‌ఫుల్‌గా రిమూవ్ చేయడం కూడా జరిగింది. ఇయన్నీ చూస్తే ఆల్మోస్ట్ నిన్న రెగ్యులర్‌గా ఈ జూలై నెల అంతా వర్షాలు ఎక్కువ పడతాయి. బట్ మా మీద రాళ్ళ వర్షం కురిసిందని చెప్పాలి నిన్న. సో, అంటే ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది ఏంటి అంటే రెగ్యులర్‌గా ఈ రాళ్ళు చూస్తాం. బట్ ఈ మధ్య కాలంలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు గానీ, ఇది ఒక అవగాహన కింద తెలియాలి జనాలకి. అవగాహన రావాలి జనాలకి. ఈ రాళ్ళని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, రాకుండా ఎలా చూసుకోవచ్చు. అంటే రెగ్యులర్‌గా ఈ రాళ్ళు ఎక్కువగా ఫిమేల్స్‌లో ఫ్యాటీ డైట్ ఎక్కువ తీసుకునేవాళ్ళలో 40s దాటిన ఫిమేల్స్‌లో ఎక్కువగా హ్మ్. ఇయన్నీ ఎక్కువ కనబడతా ఉంటాయి. ఫాస్టింగ్ ఏమి తినకుండా ఖాళీ కడుపు ఎక్కువ సమయం ఉంచేసి అంటే మనం తిన్నా తినకపోయినా మన బైల్ అనేది లివర్ నుంచి ఎక్కువగా రెగ్యులర్‌గా సెక్రీట్ అవుతా ఉంటది. అది ఎళ్లి గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతా ఉంటది. ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ప్రాపర్ డైట్ తీసుకోకపోవటం వల్ల ఈ బైల్ అనేది రిలీజ్ అయ్యి పేగులోకి రావాలనే సిగ్నల్ పాత్వే లేకపోతే లోపల అనేది మకిరి కింద చేరిపోయి స్లోగా చిన్న చిన్న స్టోన్స్ కింద ఏర్పడి కన్సాలిడేట్ అయ్యి పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఏర్పడిన రోజులున్నాయి. బట్ పెద్ద రాళ్ళు సింగిల్ స్టోన్ పెద్ద అయిపోవటం వల్ల పెద్ద ప్రమాదం లేదు గానీ సార్, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఎక్కువ ఫ్యాటీ డైట్ తీసుకున్నప్పుడు అయి రాళ్ళు జారి కింద పేగులోకి వచ్చి అడ్డుపడిపోతే మళ్ళీ అబ్‌స్ట్రక్షన్ వచ్చి అబ్‌స్ట్రక్టివ్ జాండీస్‌లోకి కూడా ఎళ్ళే అవకాశం లేకపోలేదు. సో, ఏంటి అంటే జనరల్‌గా అందరూ నాకు గ్యాస్ కంప్లెయింట్ తిన్నది పొట్ట పట్టేస్తుంది అంటా ఉంటారు. బట్ ఎర్లీ ఫ్లాటులెన్స్ తర్వాత తిన్న వెంటనే పొట్ట పట్టేయటం అనేది మేబీ ఎ సైన్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్. సో, దీన్ని ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేయించి అంటే కొట్టి దగ్గరికెళ్ళి గ్యాస్ బిల్ ఏసేసుకుంటే తగ్గిపోతుందంటున్నారు. ఇలాగ ఇంతింత రాళ్ళు అయిపోయిన తర్వాత గానీ హాస్పిటల్స్‌కి రావట్లేదు. సో, జనాలు ఇదొక అవగాహన కింద తీసుకొని ఈ పొట్ట పట్టేయటం గానీ, ఏమైనా ఇబ్బందులుంటే కొంచెం ఎర్లీగా వస్తే మనకి ఇంత కాంప్లికేట్ అవ్వకుండా అనేది ఉంటది. జనరల్‌గా సివియర్ అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటే ఆల్మోస్ట్ బ్లీడింగ్ టెండెన్సీస్ కూడా ఎక్కువుంటాయి. పేషెంట్‌కి కూడా హాస్పిటల్ స్టే 1, 2 డేస్ పెరుగుతది. జనరల్‌గా మనం రెగ్యులర్ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే మార్నింగ్ చేసిన ఈవినింగ్ పంపించేయొచ్చు. ఈరోజు చేస్తే రేపు మార్నింగ్ పంపించేస్తా ఉంటాం. ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటి అంటే సివియారిటీ ఎక్కువైపోతే హాస్పిటల్ స్టే అది పెరుగుతది. ఇన్‌కేస్ ఈఆర్‌సీపీ లాంటివి ఏమైనా చేయాల్సొస్తే కూడా ఖర్చుతో కూడుకున్న విషయాలు. సో, మీ దగ్గరలో ఉన్న అవకాశాన్ని అంటే నౌ వి ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఐసీజీ అంటే ఐసీజీ అంటే ఏంటి అంటే మన యొక్క లివర్ డక్ట్ అన్నీ క్లియర్‌గా తెలుస్తాయి. సో, కాంప్లికేషన్ లేకుండా లెస్ కాంప్లికేటివ్ సర్జరీ చేయడానికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది సార్. సో, ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకునేవాళ్ళు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు కొంచెం కాషియస్‌గా ఉంటే మనం ఈ రాళ్ళనేది ఎరాడికేట్ చేసుకోవచ్చు. థాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రెండోసారి పరిశీలించారు. 52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. శనివారం అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పైప్ లైన్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాల కారణంగా బురదగా మారిన పైప్ లైన్ మార్గంలో పోలీసు జీపులో ప్రయాణిస్తూ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు శరవేగంగా సాగుతున్నప్పటికీ వర్షాల కారణంగా సుమారు 15 రోజుల ఆలస్యం జరిగిందన్నారు. వాతావరణం అనుకూలిస్తే వచ్చే 15 రోజుల్లో 1600 మీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ రోజు మళ్ళీ రెండోసారి పని ప్రారంభించిన తర్వాత పని ఏ రకంగా జరుగుతుంది అన్న దాని మీద ఒకసారి చూసి వద్దామని చెప్పి రావడం జరిగింది రైతులు అందరూ. అయితే ప్రోగ్రెస్ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ 15 రోజులు వెనకబడ్డాం ప్రోగ్రెస్లో.
ఆ ప్రోగ్రెస్లో వెనకబడ్డానికి గల కారణం ఏంటంటే మనకు ఒక పక్క ఇప్పుడు వర్షాల వల్ల వెనకబడ్డాము అంటే నవ్వు వస్తుంది మనకి. కానీ ఒకరోజు వర్షం కురిస్తే అది 7-8 రోజులు పని చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి కింద ఉంది ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఇవాళ వర్షం కురిసింది, ఇది మళ్ళీ ఇవాళ ఆగింది, మళ్ళీ 4 రోజుల్లో 5 రోజులకో కానీ పనికి సహకరించదు. ఎందుకంటే ఇదే ఒక నెల ముందు మనం ప్రారంభించినట్టయితే మనకి అనుకున్న టైంకి ఈ సీజన్కి కూడా సంపూర్ణంగా నీరు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండను. అయితే ఇక్కడ రకరకాల టెక్నికల్గా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు టెండర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మెటీరియల్ పూలప్ చేసుకోవడం, ఆ పైపులన్నీ తయారు చేసుకోవడం, సిస్టమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పైప్ మళ్ళీ తయారవ్వాలనుకుంటే మళ్ళీ దాని పెద్ద ప్రాసెస్. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రింగ్ వేయాలి, రింగ్ వేసిన తర్వాత దాని మీద సిమెంటు వేయాలి, లోపల కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఒక పైపుకి ఆ పని చేయాలనుకుంటే అది 2-3 గంటల్లో పూర్తయినా దాన్ని చూసుకున్నట్టయితే మనకు అవన్నీ పికప్ అయి మళ్ళీ ఇక్కడికి తెచ్చి వెయ్యాలి అనుకుంటే 4-5 రోజులు పడుతుంది. అంటే వాటర్ ట్రీట్మెంట్ కానీ అన్నిటిని చూసుకున్నట్టయితే ఈ టెక్నికాలిటీస్ అన్నిటిని పరిశీలించిన తర్వాత మనం ఇప్పుడు 15 రోజులు బ్యాక్ సెట్లో ఉన్నాం. అయితే మరి వాతావరణం వర్షం కురవద్దు అని అనుకుంటే ఈ పని అవుతుంది, వర్షం కురవకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకుంటే నేను ఆ రోజే ఇండికేషన్ ఇచ్చాను. జూన్ 15th అని వీళ్ళంటే, జూలై 15th అని వీళ్ళంటే నేను ఆగస్టు 15th మనం పని పూర్తి చేసుకోగలుగుతాం అనిపిస్తుంది నాకు అని చెప్పేసి నేను అన్నాను ఆ రోజు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ తో కలిసి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఈ నెల 21న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన హనుమకొండ కలెక్టరేట్ లో జరగనున్న సమీక్షా సమావేశానికి అన్ని శాఖలు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారత వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, సమీక్షా సమావేశానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చాహద్ బాజ్పేయి ఆదేశించారు.
రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల శాఖ కార్యదర్శి దాసరి హరిచందన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాద్ బాజ్పేయితో కలిసి శనివారం వరంగల్ లేబర్ కాలనీలో ఈఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన హరిచందన దాసరి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల సమస్యలను ఓర్పుగా విని వారికి నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలా ఉంది అక్కడ పని? నీకు జీతం అందిస్తున్నారు, పెంచాం కదా, అడుగు పెంచామని చెప్పు. ఎక్స్రే కూడా ఇది ఎక్స్టెండ్ ఎంత కాంతి? హౌ మచ్ ఇస్ ది ఎక్స్టెండ్? Why are you having dispensary when people can come to IP here? Dispensary you shift. Two are here. Two dispensary in the same provinces. All together we get around 150 patients. But because they are getting distributed among 350. ఇంకేమైనా ఉన్నాయమ్మా మేజర్గా? మాది ఆఫీస్. I wanted to stay, but I didn't know you were so far. We have to go back. Okay, thank you. Anything? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.